నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఎమ్మెల్యే గారు చీఫ్ విప్ గారు కొన్ని విషయాలు ఇక్కడ నాకు చెప్పారు. ఒకటి మీరు చూస్తే ఇక్కడ 100 పడకల ఆసుపత్రిని వినుకొండ సిహెచ్ని 100 పడకల ఆసుపత్రిగా చేయమన్నారు. తప్పకుండా ఈ హాస్పిటల్ని 100 పడకల ఆసుపత్రిగా చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ట్రామా కేర్ సెంటర్ కావాలన్నారు. డయాలసిస్ ట్రామా కేర్ సెంటర్ కూడా పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మూడోది, ఇప్పుడు మనం ఉండే ప్రదేశం పక్కనే నేషనల్ హైవే, నాగార్జునసాగర్ కెనాల్ కూడా పోతా ఉంది. చాలా బ్యూటిఫుల్ ల్యాండ్. ఇది నేనే ఇచ్చా. ఒకప్పుడు ఇరిగేషన్లో ఉండే ల్యాండ్ ఇచ్చాం. ఇప్పుడు ఇది ఒక లంగ్ స్పేస్గా ఉంది. వినుకొండకు శోభ తెచ్చే విధంగా దీంట్లో ఏమేం పెట్టాలో నేను ఇప్పుడే నారాయణ గారు చెప్పా. 100 కోట్ల 50 కోట్ల ఏం కావాలని అన్ని కూడా ఆలోచించి ఈ వినుకొండలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వన్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్మెంట్ ఇక్కడ చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మూడోది ఇప్పుడే చెప్పాను, వినుకొండ ఒక హార్టికల్చర్ హబ్గా చేస్తాం. నీళ్లు ఇవ్వడమే కాకుండా పండ్ల తోటలన్నీ పెంచి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా వినుకొండలో ఒక వెటనరీ కాలేజ్ కానీ అగ్రికల్చర్ కాలేజ్ కానీ 2 కలిపి కానీ ఓసారి గవర్నమెంట్లో ఇవ్వగలుగుతామా, కాలేజ్ ఏ విధంగా ఇవ్వాలనో పీపీపీ మోడల్లోగా నేను ఆలోచిస్తా. తప్పకుండా వినుకొండలో ఒక వెటనరీ కాలేజ్ ఆర్ అగ్రికల్చర్ కాలేజ్ 2 కలిపి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క బస్ స్టాండ్ కూడా మోడర్నైజ్ చేయమని కోరారు. తప్పకుండా బస్ స్టాండ్ కూడా మోడర్నైజ్ చేపిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.